హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? US 100 నాస్డాక్ నెట్ టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్, లెస్ దెన్ 24 hours. సో లాస్ట్ ఫ్రైడే వీడియో చేశాను ఫ్రెండ్, జస్ట్ థర్స్డే అని చెప్పి బై మిస్టేక్ చెప్పాను వీడియోలో. సో ఫ్రైడే మార్నింగ్ వీడియో చేశాను, ఫ్రైడే ఈవినింగ్ 7:30 8 o'clock టార్గెట్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో టార్గెట్ ఎలా హిట్ అయింది, సో రీజన్స్ ఏంటి, టెక్నికల్గా మీకు అనాలిసిస్ చేస్తాను, జస్ట్ బ్రీఫ్ చేస్తాను ఈ వీడియోలో. ఫ్యూచర్ టార్గెట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. US 100 ఫ్రెండ్స్, ఇది డైలీ చార్ట్. సో మార్కెట్ అనేది మీకు ఈ పర్టికులర్ మార్క్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ 18,000 దగ్గర ఉన్నప్పుడు మీకు నేను వీడియో రికార్డ్ చేశాను. 18,000 10-20 ఈ లెవెల్ దగ్గర మార్కెట్ కంపల్సరీ డౌన్ ట్రెండ్ వస్తుందని చెప్పాను ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా టార్గెట్ కూడా ఫిక్స్ చేశాను నేను, 17,800 ఫ్రెండ్స్. బట్ ఈ క్యాండిల్ లోన్ గమనించండి, 17,774. నేను చెప్పిన లెవెల్ కంటే ఆల్మోస్ట్ 20-30 పాయింట్స్ లో కిందికి వెళ్ళి 17,800 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్, టార్గెట్ మళ్ళీ హిట్ అయినందుకు. సో రీజన్స్ నేను గమనిస్తే మనం లెట్స్ గో ఫర్ హవర్లీ చార్ట్ ఫ్రెండ్స్. సో హవర్లీ చార్ట్ గమనిస్తే మార్కెట్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ట్రేడ్ అయిన తర్వాత మార్కెట్ స్లోగా కిందికి వచ్చింది ఫ్రెండ్స్. సో లైట్గా పుల్ బ్యాక్ అయింది. సో పుల్ బ్యాక్ ఎక్కడైనా గమనిస్తే ఈఎంఐలోంచి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది ఫ్రెండ్స్. అప్పటి వరకు ప్రీవియస్ డేస్ గమనిస్తే ఆల్మోస్ట్ ఈఎంఐ లోన్స్ ఎక్కడ క్రాస్ అవ్వలేదు. ఈ బ్లూ కలర్ లైన్ 50 ఈఎంఐ, రెడ్ కలర్ లైన్ అనేది 200 ఈఎంఐ. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ లైన్స్ అనేది క్రాస్ ఓవర్ అయింది. ఇది కన్ఫర్మేషన్ సిగ్నల్ ఫ్రెండ్స్. ఫస్ట్ కన్ఫర్మేషన్ సిగ్నల్ ఏంటంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఇక్కడ చూడండి ప్రైస్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ట్రేడ్ అవుతుంది కదా. సో 18,000 లెవెల్ అనేది లాస్ట్ 6 days 1 2 3 4 5 6. సో లాస్ట్ 6 days కంటే ప్రైస్ కింద ట్రేడ్ అవుతుంది. ఇది ఒక వీక్ సిగ్నల్ అనమాట. సో ఇదొక క్లూ ఫ్రెండ్స్, మార్కెట్ కిందికి వస్తుందని చెప్పడానికి. సెకండ్ క్లూ ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఈఎంఐ క్రాస్ ఓవర్ జరిగింది ఫ్రెండ్స్ ఆ రోజు ఈవినింగ్. సో ఎప్పుడైతే మార్కెట్ ఈఎంఐ లైన్స్ క్రాస్ ఓవర్ అయిందో ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్, ప్రైస్ కిందికి రావడం అనేది. ఇక్కడ నుంచి చూడండి హవర్లీ క్యాండిల్ అనేది చూస్తే మీకు ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది జూమ్ చేస్తాను. సో ఈఎంఐ లైన్స్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో హై చూసుకుంటే 18,018, ఈ 200 ఈఎంఐ దగ్గర నుంచి మార్కెట్ అనేది కింద రెసిస్టెన్స్ ఫేస్ చేసింది ఫ్రెండ్స్. సబ్సిక్వెంట్ క్యాండిల్ చూసుకుంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది. సో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫార్మేషన్ అవుతుందో మీకు తెలిసిందే, ఇది బీరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ అవ్వడానికి ఒక సిగ్నల్ ఫ్రెండ్స్ ఇది. సో అలానే జరిగింది. ఇక్కడ నుంచి అన్స్టాపబుల్ ఫ్రెండ్స్, 18,072 నుంచి ఆల్మోస్ట్ 17,774 ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే 300 పాయింట్స్ ప్లస్ మార్కెట్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. విత్ ఇన్ డే, ఒకటే రోజు 300 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయింది. సో ఇది ఇలా ఆల్మోస్ట్ 87,800 టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ విత్ ఇన్ 24 hours హిట్ అయింది. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫ్రెండ్స్, చెప్పినట్టు జరుగుతున్నందుకు. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈవెన్ మనకి డైలీ చార్ట్ వద్దాం ఫ్రెండ్స్. సో డైలీ చార్ట్ గమనిస్తే ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు సండే. సో ఈ మండే నుంచి ఫ్రైడే దాకా క్యాండిల్ కనుక చూస్తే వీక్లీ చార్ట్ చెప్తాను చూడండి. వీక్లీ చార్ట్, సో వీక్లీ చార్ట్ అని చూస్తే ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ 17,830 ఫ్రెండ్స్. ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ప్రీవియస్ క్యాండిల్ కిందే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్. సో ప్రీవియస్ క్యాండిల్లో గమనిస్తే 17,808, ఈ వీక్ క్యాండిల్ గమనిస్తే 17,774. ఆల్మోస్ట్ ప్రీవియస్ వీక్ క్యాండిల్లోని క్రాస్ అయ్యి మళ్ళీ పైన క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్యాండిల్ లో ఎప్పుడైతే మార్కెట్ న్యూ లో అనేది రిజిస్టర్ అయింది, అది ఒక వీక్ సిగ్నల్ ఫ్రెండ్స్. సో ఓవరాల్ గమనిస్తే మార్కెట్ అనేది యూఎస్ మార్కెట్ చూడండి ఒక పర్టికులర్ స్కేల్ లాగా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ 22nd October 2023 ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ 6 months నుంచి మార్కెట్ కంప్లీట్గా ఒక స్కేల్ లాగా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇది అన్యూజువల్ మూమెంట్ ఫ్రెండ్స్, కంపల్సరీ మార్కెట్ పుల్ బ్యాక్ అవ్వాల్సిందే. సో కమింగ్ డేస్లో మార్కెట్ ఈ డౌన్ఫాల్ అనేది కంటిన్యూషన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటని మీరు అడిగితే, సో ఈ 17,600 ఫ్రెండ్స్ ఇక్కడ మార్క్ చేశాను చూడండి. సో 17,600 ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది 50 days ఈఎంఐ. సో 50 days ఈఎంఐ దగ్గరలో మార్కెట్ అనేది వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు, లేదంటే అక్కడ నుంచి సబ్సిక్వెంట్ ఫాల్ అవ్వచ్చు. సో కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మనకి ఏమవుతుంది అనేది కమింగ్ డేస్లో తెలుస్తుంది. బట్ ఓవరాల్గా మనం గమనిస్తే హై ప్రాబిలిటీ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 70-80% ప్రాబిలిటీ మార్కెట్ కమింగ్ డేస్లో ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా లేదు, లెస్ దాన్ 4 to 5 ట్రేడింగ్ సెషన్స్లోనే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫర్దర్ టార్గెట్ ఫ్రెండ్స్ 17,600. సో ఈ లెవెల్ వస్తూనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో రీజన్ ఆల్రెడీ తెలిసిందే మీకు, మార్కెట్ అనేది ప్రెజెంట్ క్యాండిల్ అనేది ఈ లాస్ట్ 7 days కంటే కింద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది వీక్ సైన్ ఇది. సో కమింగ్ డేస్లో మార్కెట్ కిందికి వస్తుందా లేదంటే పైకి వెళ్తుంది అనేది మీకు కమింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఏంటంటే మార్కెట్ కిందికి రావాలంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హై కంటే ప్రైస్ రీచ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. మార్క్ చేస్తాను.
ఇక్కడ ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హై వచ్చి 18,089. సో 18,089 లెవెల్ మార్కెట్ కమింగ్ డేస్లో ఆ ప్రైస్ రీచ్ అవ్వనంత వరకు మార్కెట్ కంప్లీట్గా సెల్లర్స్ కంట్రోల్ ఉన్నట్టే. సో కమింగ్ డేస్లో కంపల్సరీ ప్రైస్ కిందికి రావాల్సిందే ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, కమింగ్ డేస్లో ప్రైస్ మూమెంట్ బట్టి మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.